హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరుణ ప్రకాష్ గుణర్విక వ్లాగ్స్. హాయ్ అండి, నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మేము ఇప్పుడే కారులో బయలుదేరామండి. మా ఆడబిడ్డకి శ్రీమంతం జరుగుతుంటే వెళ్ళాలి కదండి. సో అక్కడికి బయలుదేరాము. మా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. మా హస్బెండ్కి అక్క అవుతుందండి తను. సో అక్కడికి వెళ్ళాము. చాలా బాగా చేశారు. ఎలా ఉందో మీరు చెప్పండి. మేము నెక్స్ట్ వెంటనే మేము మ్యారేజ్కి వెళ్ళామండి. 2 ఫంక్షన్స్ ఉన్నాయి. 2 చూసుకొని అప్పుడు మళ్ళీ మేము బయలుదేరాలి. ఫంక్షన్కి వెళ్ళాము. ఫుడ్ చూసారా? గున్నుని చూడండి ఎలా చూస్తుందో. స్మైల్ ఇచ్చింది. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీళ్ళంతా మా రిలేటివ్స్ అండి. ఫంక్షన్ హాల్ కింద ఫుడ్ పెట్టారు, పైన ఫంక్షన్ హాల్. మొత్తానికి రిసెప్షన్లో అటెండ్ అయ్యాం మేము. రిసెప్షన్ చాలా బాగా చేశారు. మా హస్బెండ్కి తను బ్రదర్ అవుతారు. సో అంటే మనకు బావగారు అవుతారు. రిసెప్షన్ బాగా జరిగిందండి. మేము రిసెప్షన్ చూసుకొని అలా మేము షికార్కి వెళ్ళాం బయటికి. అంటే షికార్ కంటే ఎక్కడికో కాదండోయ్, అలా డెకరేషన్ చూద్దాము ఎలా ఉంది హాల్ అని చూద్దామనేసి వెళ్ళాము. ఎందుకంటే నెక్స్ట్ మా మరిది గారు ఉన్నారు కదా, మరిది గారికి కూడా చేయాలి కదా. అందుకని గున్నుని చూసారా, ఇక్కడ అంకులు తెలియదు గున్నుకి, అందుకని ఎత్తుకున్నాడని అంత ఏడుపు గున్నుకి. దింపేంతవరకు ఏడుపు ఆపలేదండి. ఫైనల్ ఏం జరిగిందంటే వాళ్ళ డాడీ చూడలేడు కదా గున్ను ఏడిస్తే. సో అందుకని గున్నుని తీసేసుకున్నాడు. అలా బయట వచ్చి చూస్తున్నాము డెకరేషన్ ఎలా ఉందని. చాలా బాగుంది డెకరేషన్ అనేది. మ్యారేజ్ కాణిపాకంలో మండపంలో జరిగిందండి. చాలా బాగుంది మండపము. నాకైతే చాలా బాగా నచ్చింది. గున్నుకి ఒకటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదండి, 4-5 బావలు ఉన్నారు. వీడు గ్రే కలర్ సూట్ వేసుకున్నాడు కదా, వాడు బావ అవుతాడు. వీడు చిన్నోడు, బట్ బావ అని పిలవకూడదు కదా మనము. అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ కొడుకులు వీళ్ళు కూడా. ఈ అబ్బాయి మా మరిదండి. మా మరిది. అలా అలా కూర్చొని బతకని వేస్తున్నాము అందరం కూర్చొని. నిద్ర వచ్చిన వాళ్ళు పోయి పడుకున్నారండి. ఎర్లీ మార్నింగ్ మాకు పెళ్ళి జరుగుతుంది సైడ్. మా సైడ్ మ్యారేజెస్ అన్నీ ఎర్లీ మార్నింగ్ జరుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? అంతే ఫ్రెండ్స్, నాకు నిద్ర వస్తుంది, పోయి పడుకుంటాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.